వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా రాజకీయ హీట్ రోజు రోజుకు పెరుగుతోందనే చెప్పుకోవాలి. సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం కూడా స్టార్ట్ అయింది మొత్తానికి తెలంగాణలో. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరిన వైనాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి రా అంటూ కేటీఆర్ అయితే అటు ఏదైతే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం, మల్కాజ్గిరి గడ్డ మీదే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం, ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దాం, ఇక సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి అటు ఏపీలో ఏం జరుగుతుందో ఈ అంశాలకు సంబంధించి కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి, పూర్తి అనాలిసిస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా ఏదైతే నేను అన్నట్లుగా ప్రతి సవాళ్ళ పర్వం కూడా పూర్తిగా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఏదైతే కేటీఆర్ రేవంత్ రెడ్డికి విసిన సవాల్కి సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చ కూడా జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా. అసలు ఏంటి ఇది? తెలంగాణ వ్యాప్తంగా ఈ చర్చ ఎంతవరకు ఉందో కానీ ఒకటి మాత్రం వాస్తవంగా గమనించాలి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా మొదలై భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని చివరికి గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయింది ఆ పార్టీ అనేది ఒక సెటైరికల్ కామెంట్ ఉంది. దాన్ని రుజువు చేసేలాగా గ్రేటర్ హైదరాబాద్లోనే పోటీ చేసుకుందాం తెలుసుకుందామని సవాలు విసరటం మాత్రం ఖచ్చితంగా ఈ వాదాన్ని బలపరిచేలాగానే ఉందని చెప్పక తప్పదు. అయితే సిట్టింగ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనే విషయాన్ని ఒక పక్క బీఆర్ఎస్ సమర్థించుకోవచ్చు కాక, కానీ అదే సందర్భంలో నీ నేటివ్ నియోజకవర్గమైనటువంటి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయి, లేదా కరీంనగర్ నుంచి పోటీ చేయి, లేదా ఖమ్మం నుంచి పోటీ చేయి, లేదా నల్గొండ నుంచి పోటీ చేయి, లేదా మన భువనగిరి నుంచి పోటీ చేయి, ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు కేవలం చేవెళ్ల నుంచో లేకపోతే మల్కాజ్గిరి నుంచో పోటీ చేయి, హైదరాబాద్ నుంచి పోటీ చేయి, సికింద్రాబాద్ నుంచి పోటీ చేయి, ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీ పట్టుంది అని ఫీలింగ్ ఉంది కాబట్టి అందుకోసమే ఈ సవాల్ విసిరినట్టుగా భావించాల్సి వస్తుందేమో చూడాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటం, ప్రత్యక్షంగా ఒకరికొకరు రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో రాజకీయాల్లో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఒకటే నియోజకవర్గంలో పోటీలు పట్టడం అనేది ఒక మంచి పరిణామం కిందే చెప్పాలి. గతంలో ఇదే పరిస్థితి శరద్ యాదవ్ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో చూసాం మనం. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో జరిగినటువంటి తర్వాత మళ్ళీ తెలంగాణలోనే రిపీట్ అయింది. ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రత్యక్షంగా పోటీ పడినటువంటి సందర్భం. ఒక పక్క కేసీఆర్ సిట్టింగ్ అంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోటీ చేశారు ఒక నియోజకవర్గంలో. మరో నియోజకవర్గంలో మరొక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పోటీ చేశారు. ఏదేమైనా ఇది ఒక మంచి పరిణామమే. కాకపోతే దానికి మల్కాజ్గిరిని వేదికగా ఎంచుకోవడం మాత్రం నేను చెప్పినట్లుగా గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితి అనే వాదనని, సెటైరికల్ వాదనని కేటీఆర్ బలపరిచినట్టుగా భావించాల్సి వస్తుంది. ఇక్కడ మరొక విషయం కూడా కామెంట్ చేశారు. అంటే నన్ను ఊరికే కోటా ఎమ్మెల్యే అంటే కేవలం మీ తండ్రి ఇలా ఉన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశాడు కాబట్టి తద్వారా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయగలుగుతున్నారు అనేటువంటి ఒక విమర్శ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అటు సోనియా కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మరి వాళ్ళది మాత్రం ఎటువంటి రాజకీయం అంటూ కూడా కామెంట్ చేశారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి తనను తాను సొంతంగా ఎదిగిన రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటారు. అదే సందర్భంలో ఆ రకమైనటువంటి ప్రస్థానం కూడా క్లియర్గా ఆయన జడ్పీటీస్ నుంచి ఎమ్మెల్సీ అవ్వటం, ఎమ్మెల్సీ నుంచి తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవ్వటం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ రెండో టర్మ్లో కూడా ఎమ్మెల్యేగా గెలవటం, తర్వాత అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోవటం, తర్వాత మళ్ళీ మల్కాజ్గిరి నుంచి గెలవటం. ఈ మొత్తం ప్రస్థానంలో ఒకటి మాత్రం క్లియర్, ఆయన పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం చూపించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకోవడానికి, ఆయన ప్రత్యేకమైనటువంటి రాజకీయ వాదాన్ని, ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరులని స్ట్రెంగ్త్ని, వీటన్నిటిని పెంచుకోవడానికి ఆయన చేసినటువంటి విషయం మాత్రం చాలా క్లియర్. ఎక్కడ దాంట్లో ఎవరికీ భేదాభిప్రాయం లేదు. కేటీఆర్ మాత్రం పూర్తిగా కేసీఆర్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు అనేటటువంటి విమర్శ ఇవాళ మొదటిది కాదు, చాలా కాలం చేస్తున్నాడు. కేకే మహేందర్ రెడ్డి సిట్టింగ్ అంటే అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశాన్ని పక్కకు పెట్టి సడన్గా ఆయన ఎంట్రీ చేయించారనేది విమర్శ ఉంది. సరే, ఈ మొత్తం మీద ఒకటి మాత్రం చెప్పక తప్పదు. ఏదేమైనా సిరిసిల్ల స్థానానికి కేటీఆర్ రాజీనామా చేసి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రతిపాదనలో
అందరికంటే సంతోషంగా ఉండే మనిషి కేకే మహేందర్ రెడ్డి అనుకుంటా. ఇప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేక గాలి వీస్తోంది అనేటటువంటి పరిస్థితిలో సిరిసిల్ల నియోజకవర్గంలో చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ కేకే మహేందర్ రెడ్డికి తను సునాయాసంగా గెలుస్తాననే అభిప్రాయం ఉండొచ్చు. అదే సందర్భంలో ఆయనకి ఆ రకమైనటువంటి సంతోషం ఉందేమో అని అనిపిస్తుంది విజయ్. పోతే నేడు అంటే బీఆర్ఎస్ చలో మేడిగడ్డ అనే ఒక కార్యక్రమాన్ని కూడా చేస్తోంది. ఆ తర్వాత అన్నారం దగ్గరికి వచ్చి కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అసలు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరగబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఘనతని మొత్తం తనకే చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ వైఫల్యంగా కనిపిస్తున్నప్పుడు దానికి కూడా వైఫల్యానికి కూడా పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇదొకటే కాదు, రాజకీయపరమైన విమర్శలే కాదు, మరోపక్క చాలా అంటే వివిధ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నుంచి కాళేశ్వరం సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఎస్కలేషన్ ఇచ్చే వరకు పలు అంశాల్లో కాగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ రకమైనటువంటి పరిస్థితి లీగల్ ఇనిషియేషన్ కూడా జరుగుతోందని వింటున్నాం. రెండో పక్కన విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. విజిలెన్స్ రిపోర్ట్లో ముఖ్యంగా 9 మీద కేసు పెట్టమని కూడా సజెషన్ వచ్చింది. ఇవన్నీ ఒక పార్ట్. అసలు ఇవన్నీ పక్కన పెడితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిన్ననే ఒక కమిటీ వేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో మేడిగడ్డ విషయంలో, అన్నారం సుందిళ్ళ విషయంలో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రాథమిక రిపోర్టుగా భావించి ఇప్పుడు కొత్తగా చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఒక కమిటీ వేసింది. ఈ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ వచ్చి దానికి సంబంధించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వీటికి సంబంధించినటువంటి బ్యారేజ్ల అంటే వాటి పటిష్టత, వాటి సామర్థ్యాన్ని పరిశీలించడంతో పాటు వాటి స్ట్రెంగ్త్ని అనలైజ్ చేయడంతో పాటు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక అనాలిసిస్ సబ్మిట్ చేస్తున్నది అనేది మనకున్న సమాచారం. ఇవన్నీ ఇట్లా ఒక పక్క నుంచి నడుస్తూ ఉంటే అసలు తుమ్మిడిహెట్టి నుంచి రీడిజైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రాథమికంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటిది అక్కడ నీటి లభ్యత లేదు అనేటటువంటిది. నీటి లభ్యత లేదు అని సిడబ్ల్యూసి లేఖ ఇచ్చింది అని చెప్పి ఒక వాదనను ముందుకు తీసుకొచ్చారు. నిన్న కేంద్ర జలశక్తి సలహాదారైనటువంటి వెదిర శ్రీరామ్ మరొక కొత్త వాదన తీసుకొచ్చారు. అసలు అటువంటి వాదన ఎక్కడ ఇవ్వలేదు, అటువంటి విషయం ఎక్కడ సిడబ్ల్యూసి చెప్పలేదు అని. ఆయన ఇది మాత్రమే కాదు, ఆయన నదుల అనుసంధానం కమిటీకి టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా. నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్గా, అదే సందర్భంలో కేంద్ర జలశక్తి సలహాదారుగా ఉన్నటువంటి వెదిర శ్రీరామ్ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తోటి మరి దీనికి సంబంధించిన రకరకాల అంశాలు చర్చలోకి వస్తాయి. అంటే తుమ్మిడిహెట్టు నుంచి డిజైన్ మార్చడం దగ్గర నుంచి, తుమ్మిడిహెట్టు నుంచి డిజైన్ మార్చకపోతే 120 కిలోమీటర్ల పూర్తిగా గ్రావిటీ తోటి శ్రీపాద సాగర్ వరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ శ్రీపాద సాగర్కి ఏదైతే నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉందో ఈ మొత్తాన్ని 3 బ్యారేజీలు కట్టి 3 బ్యారేజీల్లో రివర్స్ పంపింగ్ చేసి ఈ భారంగా మార్చడం కోసం ఈ ప్రాజెక్ట్ని మార్చారు, డిజైన్ చేశారు అనేది కాంగ్రెస్ కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, సాగునీటి నిపుణులు కానీ చాలా కాలం నుంచి వాదిస్తున్నటువంటి వాదన ఇది. ఇది ఇక్కడ నుంచి మొదలై ఆలోచిస్తే ఇప్పుడు ఈ ప్రకటనతో, వెదిర శ్రీరామ్ ప్రకటనతో మరో కొత్త చర్చ మొదలైంది. ఒక పక్క మేడిగడ్డకి బీఆర్ఎస్ నాయకులు వెళ్తుంటే మరోపక్క కాళేశ్వరానికి సంబంధించినటువంటి రకరకాల సంస్థలు, రకరకాల ఇనిషియేషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు వస్తుందంటే పూర్తి స్థాయిగా లీగల్గా దీనికి సంబంధించినటువంటి ఇనిషియేషన్ జరిగితే ఒక క్లారిటీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి అనేటటువంటి తెలంగాణ మేధో సమాజం డిమాండ్ ఏదైతే ఉందో అది అట్లాగే కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. విజయ్, ప్రధానంగా ఈరోజు అన్ని జిల్లాల కంటే ఎక్కువగా వినిపించేటువంటి పేరు పాలమూరు పేరు వినిపిస్తుంది, మహబూబ్ నగర్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఎంపీ స్థానానికి సంబంధించి స్వయంగా రేవంత్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి పేరు ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత పాలమూరు చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయ చర్చ కావచ్చు, ఈరోజు వీళ్ళు మేడిగడ్డ వెళ్తుంటే కాంగ్రెస్ వాళ్ళు పాలమూరు వెళ్తారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా అంటే పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఇనిషియేషన్ జరగలేదు, దాని పరిస్థితిని గందరగోళపరిచారు బీఆర్ఎస్ పాలనలో అనేది ముఖ్యంగా చెప్తున్నటువంటి అంశం. దానికి వంశీచంద్ర రెడ్డి లీడ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మినహా మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా మొత్తం కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మినహా
మిగతా ఎమ్మెల్యేలంతా వెళ్తున్నటువంటి పరిస్థితి. కృష్ణా జలాల వాటా విషయంలో కూడా తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. గోదావరి జిల్లా ఫైర్ అవుతున్నారు. గోదావరి జిల్లా ప్రాజెక్టుల వైఫల్యాన్ని కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తే దాన్ని తట్టుకోవడానికి బీఆర్ఎస్ ఈ వాదనని ముందుకు తీసుకొస్తుంది అనేటటువంటి పరిస్థితి ఉంది. అయితే కృష్ణా జలాల వాటాల విషయంలో వివాదానికి సంబంధించినటువంటి ఘర్షణలకి అనంతరం కేంద్ర జలశక్తి శాఖ కానీ లేదంటే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రధాన కారణంగా చూపిస్తోంది అంటే కాంగ్రెస్ చూపిస్తోంది బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ అది కూడా బుల్డోజ్ చేస్తోంది అంటూ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ మొత్తంలో ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే 10 ఏళ్ల పాలనలో అనేక సందర్భాల్లో దానికి సంబంధించిన వివాదాలు జరిగినాయి. ఇక్కడ చంద్రశేఖరరావు అక్కడ చంద్రబాబు ఉన్నప్పుడు 2015లో నాగార్జునసాగర్ డ్యామ్ మీద ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు పోలీసులు కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. తలకాయలు పగిలినాయి, కాళ్ళు ఇరిగినాయి, రకరకాల చాలామంది గాయాలు పాలయ్యారు. గాయాల పాలవడంతో పాటు ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల మీద, ఆ రాష్ట్రం ఈ రాష్ట్ర పోలీసుల మీద కేసులు కూడా బుక్ అయినటువంటి పరిస్థితి. ఆ కేసులకు ఇప్పటికీ పోలీసు అధికారులు, పోలీసు ఉద్యోగులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉద్రిక్తతను మొదలుపెట్టి 2023 ఎన్నికలకి ఒక్కరోజు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్ మీద చేసినటువంటి హంగామా కానీ, అప్పుడు కూడా బుక్ అయినటువంటి కేసులు కానీ, అప్పుడు కూడా జరిగినటువంటి లాఠీ చార్జీలు కానీ, పోలీసుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసుకునేటటువంటి పరిస్థితి కానీ, వీటన్నిటికీ గత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేది ముఖ్యంగా కాంగ్రెస్ వాదన. కాంగ్రెస్ అట్లా వాదిస్తుంటే లేదు అసలు రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఈఎన్సీ కన్సెంట్ ఇచ్చారు, కేంద్ర బోర్డు మొత్తం దానికి సంబంధించిన యాజమాన్య బాధ్యతలు తీసుకోవడానికి అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ శాసనసభలో చెప్పినటువంటి విషయం కానీ బయట కానీ కాంగ్రెస్ వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే అసలు ఆ ఈఎన్సీఏ మీ వాడు మా వాదనే కాకుండా ప్రభుత్వ వాదనే కాకుండా మీ వాదన వినిపించాడు, మీ ఏజెంట్గా పనిచేశాడు, మీ ఏజెంట్గా పనిచేసిన క్రమంలోనే ఆయనని మేము తొలగించాము అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మళ్ళా మనం చాలా కాలం నుంచి దాదాపు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒక రిటైర్ అయిన ఈఎన్సీకి బాధ్యతలు పొడిగించి ఆ తర్వాత స్థాయిలో ఉండేటటువంటి ఉద్యోగులు ప్రమోషన్లు లేకుండా ఆగిపోయే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగింది. అది ఖచ్చితంగా హర్షణీయం కాదు. ఆ క్రమంలో అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఏజెంటు అని చెప్తున్నటువంటి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఒక ఈఎన్సీ బోర్డులో వాదన వినిపించే ముందు దానికి సంబంధించిన వాదనకు సంబంధించిన ఫైల్ ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంకి కారణాలేంటి, సబ్స్టాన్షియల్ కారణాలేంటి, ఈ కారణాలని ఎట్లా ప్రజెంట్ చేయాలి అనే దానికి ఒక ఫైల్ ప్రాసెస్ ఉంటుంది. ఈ మొత్తం ఫైల్ ప్రాసెస్ని స్టడీ చేసి ఒకవేళ ప్రభుత్వ ఆలోచనకి విరుద్ధంగా ఈఎన్సీ కనుక నిజంగానే మాట్లాడుంటే అది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఖచ్చితంగా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో గతంలో కేసీఆర్ పోటీ చేసి రాజకీయంగా కూడా ఒక మలుపు తీసుకొచ్చింది పాలమూరు అని కూడా చెప్పుకుంటుంటారు. అలాంటి పాలమూరుకు ఆ రోజు ఏ నిధులు తేలేదు, ఆ రోజు ఏం చేయలేదు. తర్వాత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పాలమూరుకు ఏం చేయలేదు. కేవలం చెప్పుకోవడానికి మాత్రమే పాలమూరు కరువును తరిమి కొట్టాం ఇటువంటి మాటలన్నీ మాట్లాడారు తప్పించి అసలు పాలమూరుకు అటు కేసీఆర్ కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఏం చేయలేదు అనేది వంశీచంద్రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాను పూర్తిగా నెగ్లెక్ట్ చేశారని. రెండోది మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారనేది. వీటన్నిటికి సంబంధించి కొన్ని కేసులు, కొన్ని ఆధారాలు, కొంత ప్రాసెస్ జరుగుతోంది. దానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. వీటన్నిటికీ ఏ రకమైనటువంటి డైరెక్షన్లో ఫలితాలు వస్తే చూడాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ ఆ జిల్లాని ఒక అంటే తన ఎస్టేట్గా భావించారు, తన సొంత సామంత రాజ్యంగా భావించారు అని చెప్పి ఆయన మీద విమర్శలు అయితే చాలా ఉన్నాయి. నిన్న మన మహబూబ్నగర్ రిపోర్టర్తో మాట్లాడిన సందర్భంగా కూడా అదే చెప్తున్నాడు. నేను అంటే మనం ఒక ఓటమి 100 తప్పుల్లో భాగంగా జిల్లాలో వారి సమీక్షలు చేస్తున్నాం కాబట్టి నిన్న నేను మహబూబ్నగర్ రిపోర్టర్తో మాట్లాడినప్పుడు అతను చెప్తున్నాడు చాలా క్లియర్గా ఆ రకమైనటువంటి బాధితులందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు సార్. బయటకు వచ్చే క్రమంలో
చాలామంది బాధితులు బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. బాధితుల బాధలు అన్నింటినీ క్రోడీకరించి అంటే ఒక లీగల్ ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది సార్ అని చెప్తున్నాడు. యా, సో ఆ విధంగా ఉంది పరిస్థితి. చూడాలంటే వంశీచంద్ర రెడ్డి ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. మరోవర్ మహబూబ్ నగర్ లో అత్యధికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి గెలుపు కూడా మరింత సునాయాసంగా ఉండే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా కూడా కనిపిస్తోంది. అంటే మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, దాదాపుగా తెలంగాణలో అంటే గ్రామీణ జిల్లాలన్నింటిలోనూ ఎక్కువగా కాంగ్రెసే స్వీప్ చేసింది. ఖమ్మం ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్, నల్గొండ ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్, మహబూబ్ నగర్ 2 స్థానాలు బీఆర్ఎస్. అదే సందర్భంలో కరీంనగర్లో కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. వరంగల్ అయితే 2 స్థానాలు బీఆర్ఎస్. కాబట్టి ఏకపక్షంగా ఈ రూరల్ జిల్లాలన్నీ బాగా బలంగా కాంగ్రెస్ వెంట ఉన్నప్పుడు కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ ప్రయోజనాలు కాపాడే దిశగా పనిచేయాలి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకి ఏదైతే వీటన్నిటికీ ఇప్పుడు బాధితులు బయటకు వస్తున్నారో వాళ్ళ బాధితుల అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ బాధలు తీర్చాల్సిన అది టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసిందా, స్థానిక మంత్రులు చేశారా, స్థానిక ఎమ్మెల్యేలు చేశారా అనే విషయం పక్కన పెడితే ఈ బాధితులకి మాత్రం భరోసా కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ బాధితులు అంటే నేను మొన్న ఒక మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, బాధితులందరూ కలిసి కట్టకట్టుకొని డబ్బులు వేసుకొని ప్రచారం చేశారంట కొంతమంది, కొన్ని చోట్ల ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రులు ఓడిపోవటం కోసం. అంటే అంత ఇబ్బందులు పెడితే అంత సప్రెషన్ ఫీల్ అయ్యారు అని చెప్తున్నారు. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక లీగల్ ఇనిషియేషన్ అయితే జరగాల్సినటువంటి పరిస్థితి అవసరం అయితే ఉంది విజయ్. రైట్. ఇక ధరణికి సంబంధించి కూడా ఈ రోజు నుంచి ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి 2.45 లక్షల దరఖాస్తులకు సంబంధించి ఆ దరఖాస్తులను సరిచేసి వివరాలను ఆన్లైన్ లో పెట్టాలని, అసలు ధరణికి సంబంధించి ఒక సమీక్ష కూడా, స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ అంటే ఏవైతే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయో, లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులు ఉన్నాయో, వివాదాలు ఉన్నాయో, ఈ వివాదాలన్నింటికి సత్వరమే దీనికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఇండికేషన్స్ ఉన్నాయి. అయితే దీని విషయంలో కూడా మళ్ళా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకటే ల్యాండ్ని పలువురు క్లెయిమ్ చేసుకోవటం దగ్గర నుంచి మొదలు పెడితే అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ మొత్తం అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయంటే ఎప్పుడో 2 తరాల క్రితం 3 తరాల క్రితం ల్యాండ్ హోల్డింగ్ పెట్టుకొని వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళిపోవటం, లేదా దాని మీద ఆ తర్వాత వచ్చినటువంటి వారసులకి దానికి సంబంధించిన సమాచారం లేకపోవటం, ఇట్లాంటి అంశాల్లో అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ మీద కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి. అన్క్లెయిమ్డ్ ల్యాండ్స్ అన్నింటినీ కొట్టేయడానికి చూశారని రకరకాల విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో దీనికి ఒక పరిష్కారం అయితే చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ధరణి లోపాలు, ధరణితో జరిగేటటువంటి ఇబ్బందులు, వీటన్నిటి విషయంలో పరిష్కారం చూపడం కోసం ఒక సమగ్రమైనటువంటి భూమాత అనే యాప్ తీసుకొస్తామని చెప్పి, భూమాత అనేటటువంటి పోర్టల్ కమ్ యాప్ తీసుకొస్తామని చెప్పేసి, దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం ఇస్తామని చెప్పేసి బాధితులకి కానీ, హక్కుదారులకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఒక భరోసా ఇచ్చింది. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి వీటన్నిటికీ మేము దానికి ఒక లీగల్ పరిష్కారం చూపిస్తాం, ఒక చట్టబద్ధమైనటువంటి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఆ క్రమంలోనే భూమాత తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు భూమాత తీసుకొచ్చే క్రమంలోనే ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ధరణిలో స్టాండ్ స్టిల్గా దాదాపు 2.4 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్కాన్ చేసి వీటన్నిటిని ఒక పరిష్కారం చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సందర్భంలో వాటికి భరోసా అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం, జాతీయ స్థాయిలో ఒక అంశం నేను హైలైట్ అయింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వేటు వేయడం కావచ్చు. దీనికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతోంది. కేవలం క్రాస్ ఓటింగ్ వేసినందుకే ఈ 6 చర్యలు తీసుకున్నాం. అంతేకాకుండా ఫిరాయింపుదారుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ ఈ అనర్హత వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అంటే కేవలం నేను హిమాచల్ ప్రదేశ్ గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించట్లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించి ఈరోజు బీజేపీ వైఖరికి సంబంధించి చాలా విమర్శలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మొన్న ఒక బీజేపీ పెద్ద మనిషి ఏం మాట్లాడాడంటే, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా జరగవచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందో తగినంత మంది ఎమ్మెల్యేలు లేకుండా అదే విధంగా తెలంగాణలో కూడా జరగవచ్చు అని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు అని చెప్పుకోవచ్చు ఇటువంటి వ్యాఖ్యలు, ఇటువంటి చర్యలు. అంటే
ఆ విషయంలో బీజేపీలో కూడా రెండు మాటలు, తెలంగాణ బీజేపీలో రెండు మాటలు ఉన్నట్లున్నాయి. కొంతమంది ఏమో జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో అంతర్గతంగా విభేదాలు తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఒక వాదన వినిపించేటటువంటి పరిస్థితి ఉంది. మరి కొందరేమో ఈ రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మీరు మాట్లాడినట్లుగా అభావం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటి మధ్య తెలంగాణలో బీజేపీ మాత్రం ఒకటి అయితే క్లియర్ ఏంటంటే అనూహ్యమైనటువంటి ఓటు శాతం పెంచుకుంది. ఓకే, అదే సందర్భంలో వాళ్ళు తమ రాజకీయమైనటువంటి స్ట్రాటజీ మార్చుకోవటం ద్వారా చాలా తప్పులో పడ్డాము, చాలా రాంగ్ స్టెప్ వేసాము అనేది కర్ణాటక ఎన్నికల అనంతరం జరిగినటువంటి రాజకీయ వ్యూహ మార్పు ఏదైతే ఉందో అది అంటే మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. కవిత అరెస్టు విషయంలో మా కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహార శైలి మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అది వ్యక్తిగత సంభాషణలో వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ప్రధాన రాజకీయ స్రవంతిలో ఉన్నటువంటి పార్టీ ప్రధాన రాజకీయ స్రవంతిలో రెండోది ఇప్పుడున్న పరిస్థితిలో త్రిముఖం కాకుండా ద్విముఖంగా మార్చాలని అటు జాతీయ పార్టీలు రెండు భావిస్తున్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ భావిస్తుంది, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ జంక్చర్లో ఒకటి మాత్రం క్లియర్, అంటే బీజేపీ యొక్క స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనేది పక్కన పెడితే కాంగ్రెస్లో అసంతృప్తి, కాంగ్రెస్లో అసమ్మతులు పెరగాలని ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ వీక్ అవ్వాలని ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో దీంట్లో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఇప్పుడు మొన్న కడియం శ్రీహరి ఈ మధ్య ఒక అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు నాకు సన్నిహితుడు, రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే స్కూల్ స్టూడెంట్స్ని, నేను సీనియర్ని ఆయన జూనియరు అని చెప్తూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు మాతోటి మీకేం ఇబ్బంది లేదు, మీ పార్టీలోనే ఇబ్బంది ఉంది, మీ పార్టీలో మీ ఎదుగుదలని సహించలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా. దాని ఉద్దేశం ఏంటంటే ఒక పక్క రేవంత్ రెడ్డికి సలహా చెప్తున్నట్టే చెప్తూ ఆ అసమ్మతిగా ఉండేటటువంటి వాళ్ళని గొంతు పెంచమని సలహా ఇవ్వటం. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ వీక్ అవ్వాలి అని చెప్పి బీజేపీ కోరుకుంటుంది, బీఆర్ఎస్ కోరుకుంటుంది. కానీ కాంగ్రెస్ ఈరోజు బలంగా లేనప్పటికీ, బలహీనపడేటటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఈరోజు దాన్ని ఎన్కాష్ చేసేటటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందా? బీఆర్ఎస్ తన ఎగ్జిస్టెన్స్ని ప్రశ్నించుకునేటటువంటి పరిస్థితిలోని తన ఎగ్జిస్టెన్స్ని నిలబెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పర్టికులర్ రాజకీయ పరిస్థితిలో కాంగ్రెస్ వీకెన్ అయితే బీజేపీకి మాత్రమే అడ్వాంటేజ్ రావాలని బీజేపీ కోరుకుంటుంది. కాబట్టి బీజేపీ దాని చుట్టూ రాజకీయం చేస్తుంది, దాని చుట్టూ చేస్తుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు లేనిపోని రాజకీయ రచ్చ నేర్పినాయి. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవటంతో తదనంతర పరిణామాలు కాంగ్రెస్లో ఉండేటటువంటి అసమ్మతి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద మంత్రి విక్రమాదిత్యతో సహా మరికొంతమంది ఎమ్మెల్యేలు కానీ బహిరంగంగా విమర్శలు చేయటం ఒక పరిస్థితి. మీరు కరెక్ట్గా రిలేట్ చేశారు తెలంగాణకి, హిమాచల్ ప్రదేశ్కి. తెలంగాణలో రాజకీయం ఎట్లా జరగాలని కోరుకుంటుందో హిమాచల్ ప్రదేశ్లో అది శాంపుల్ చూపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో అంటే పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల్ని, అంతర్గతంగా ఉన్నటువంటి అసమ్మతులవాదులు బయటకు వచ్చేటటువంటి, అంటే అసమ్మతివాదులు రెండు రకాలుగా వచ్చారు. ఒకటి రాజ్యసభ ఎన్నికల పోటీలో తమ అభ్యర్థికి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయటం ద్వారా కొంతమంది బయటకు వస్తే, మరికొంతమంది ప్రతిభా సింగ్ని అభ్యర్థిగా అంటే ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని చెప్పేసి ఒక వాదనతో వచ్చారు. అయితే గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులను 5 సంవత్సరాల్లో 3-4 మార్చేటటువంటి పరిస్థితి ఉండేది. మీరు గమనించాలి, ఇటీవల కాలంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి దాదాపుగా కాంగ్రెస్లో ఆ ట్రెండ్ పోయింది. ఒక ముఖ్యమంత్రిని ప్రకటిస్తే, ఒక ముఖ్యమంత్రి ఉంటే అదే ముఖ్యమంత్రి కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. పంజాబ్లో సిద్ధు చాలా ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి ఉంది, సిద్ధు ముఖ్యమంత్రిని మార్చమని. కానీ ముఖ్యమంత్రిని మార్చడానికి ముఖ్యమంత్రిని మార్చకుండా అదే కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయాల్లో, ఈ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తన వ్యవహార శైలిని మార్చుకుంటోంది. ఒక పక్కన మార్చుకునే క్రమంలో ముఖ్యమంత్రిని తరచుగా మార్చటం, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రుల కాల్చారు, వీటన్నింటినీ కాంగ్రెస్ మీద జనరల్గా కాంగ్రెస్ వ్యతిరేకులు చేసేటటువంటి విమర్శలు, వాటికి దూరంగా ఉండటం ద్వారా
కాంగ్రెస్ ఒక ఆ, సందేశం ఇవ్వాలనుకుంది, ఆ సందేశం ఇస్తోంది. ఎస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక టర్మ్లో వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకెక్కడా జరగలేదు అది. ఆ, ఎందుకు అంటే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి సడన్గా చనిపోవటం, అప్పుడు అక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడడం. దాంతో ముఖ్యమంత్రిగా రోషయ్య వచ్చిన తర్వాత రోషయ్య స్వతహాగా స్వయంగా అంటే నా వయసు రీత్యా నాకున్నటువంటి దీన్ని రీత్యా అంటే వయసు ఆరోగ్యం వీటన్నిటి రీత్యా నేను భరించలేను, నేను ఈ పెయిన్ భరించలేను అని చెప్పిన నేపథ్యంలో అనూహ్యంగా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా అప్పుడు ఎంపిక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా స్పీకర్లు ఇంత గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఇదే తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఏ విధంగా బీఆర్ఎస్ మీరు ఒక విషయం గమనించట్లే. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ తీసుకున్న నిర్ణయం ఎందుకు అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఎమ్మెల్యేలు వ్యవహరించారు కాబట్టి తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే తెలంగాణలో అధికార పార్టీకి అనుకూలంగా 12 మంది మారారు కాబట్టి తీసుకోలేదు. అసలు ఇంతకంటే పెద్ద సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరిగినటువంటి ఒక విషయం, నేను గతంలో కూడా చెప్పాను ఈ విషయం. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళి బీఆర్ఎస్లో మంత్రులు అవుతారు. తెలుగుదేశంలోంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో మంత్రులు అవుతారు. వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో మంత్రులు అవుతారు. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగానే శాసనసభ రికార్డులో చూపిస్తుంటది. శాసనసభ బయటేమో వచ్చి బీఆర్ఎస్లో మంత్రిగా ఉంటారు, టీఆర్ఎస్లో మంత్రిగా ఉంటారు. వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 23 మంది వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళు 23 మంది కూడా దాంట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అసెంబ్లీ రికార్డులో కేవలం వైసీపీ సంబంధించిన వాళ్ళకే చూపిస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళు మంత్రులుగా ఉంటారు. అది సంకీర్ణ ప్రభుత్వాలు. ఎందుకు ఓపెన్ గా ఇదే వైసీపీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు మొన్నటి వరకు టీడీపీ వాళ్ళందరూ వైసీపీలోకి వస్తే ఏ చర్యలు తీసుకుంది, ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ టీడీపీకి సపోర్ట్ చేసేసరికి ఇద్దరిపైన చర్యలు తీసుకున్నారు. అది వేరే విషయం. కాకపోతే కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళినందుకు వీళ్ళ మీద చర్యలు ఉన్నాయి తప్ప అంతకంటే ఎక్కువ స్పీకర్లు అంటే మనం చాలా గొప్ప గొప్ప స్పీకర్లను చూసాం. పిఎస్ సంగ్మా చాలా పర్ఫెక్ట్ స్పీకర్గా చెప్తారు. బలరాం జక్కర్, సోమనాథ్ చటర్జీ, తర్వాత మన దగ్గర అయ్యదేవర కాళేశ్వరరావు గురించి చాలా చాలా గొప్ప విషయాలు చెప్తారు. తర్వాత మన తెలంగాణకు చెందినటువంటి శ్రీపాదరావు, జి నారాయణరావు, ఇట్లాంటి గొప్ప గొప్ప స్పీకర్లు ఉన్నటువంటి సభలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే జరిగినటువంటి పరిస్థితి. స్పీకర్ గా వ్యవహరించకుండా అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఒక సరికొత్త ధోరణిని కూడా అసలు ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే అంటే కౌలన్ షెక్దర్ అని పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి ఒక భగవద్గీత లాగా చెప్తారు దాన్ని. కౌలన్ షెక్దర్లో చెప్పేటటువంటి విషయంలో కానీ లేదా స్పీకర్కు ఉండేటువంటి స్పీకర్ ఆఫీస్ని నిర్వహించేటటువంటి స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి దీని విషయంలో కానీ హక్కులు బాధ్యతలు వీటి విషయంలో కానీ ప్రవర్తన నియమావళి విషయంలో కానీ అంటే కౌలన్ షెక్దర్లో అయితే చాలా క్లియర్గా చెప్పారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. స్పీకర్ ఆర్ చైర్మన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎలక్ట్ అయ్యే క్రమంలోనే నామినేషన్ వేసి ఎలక్ట్ అవ్వగానే అనౌన్స్ అవ్వగానే ఫస్ట్ చేయాల్సిన పని తన పార్టీకి రాజీనామా చేయడం. పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉండాలి. వ్యవహార శైలి కూడా జ్యుడిషియల్ అవుట్లుక్ ఉండాలి. జ్యుడిషియల్ అవుట్లుక్ అంటే అందరినీ సమానంగా చూడాలి, అందరి సభ్యుల హక్కులకి ప్రతినిధిగా ఉండాలి. అంటే ఒక్క సభ్యుడిగా ఉండేటటువంటి పార్టీలో లేదా ఒక సభ్యుడిగా ఒక ఇండిపెండెంట్ సభ్యుడికో ఉండేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో ఆ సభ్యుడిగా అంటే చట్టసభలో తనకు ఉండేటటువంటి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు అధికార పార్టీ శాసనసభల్ని, లోక్సభల్ని, రాజ్యసభల్ని, శాసన మండలిని బుల్డోజ్ చేస్తోంది అనే విమర్శలు అయితే చాలా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అనేక విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు, చక్కటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.